హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో అగారాలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది హెచ్ఎస్ఆర్ ఫ్లైఓవర్ దగ్గర అగారా బస్ స్టాప్ దగ్గర లొకేట్ అయి ఉందండి. 3 టెంపుల్స్ పక్కపక్కనే ఉన్నాయి. ఆంజనేయ స్వామి దేవస్థానము, సీతారామస్వామి దేవస్థానము, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం అండి. ఆ పక్కనే కొద్ది దూరంలో మసీద్ కూడా ఉంది. బిజీ రోడ్లో రణగుణ ధ్వనుల మధ్యలో ఒక ప్లెజెంట్ డివోటిక్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ టెంపుల్లో స్పెషల్ అట్రాక్షన్ స్వామివారి 102 అడుగుల విగ్రహం అండి. ఆ పరిసర ప్రాంతాలన్నీ పరిరక్షిస్తున్నాడా, స్వామి సాక్షాత్ ప్రత్యక్షమయ్యాడా, ప్రజలందరినీ కాపాడుతున్నాడా అన్నట్టుగా ఉండే స్వామివారి విగ్రహం. మీరు చూస్తున్నది లోపల ఆలయంలోని మూర్తి అండి. కిందే ఆలయం కూడా లొకేట్ అయి ఉంది. పైన స్వామివారి విగ్రహం మాత్రం తామర పువ్వు మీద లొకేట్ అయి ఉంది. ఆ పక్కనే మనకు నాగమయ్య కనిపిస్తున్నారు కదా, అక్కడ దోష నివారణ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మంగళవారము, శుక్రవారము, శనివారము చాలా రద్దీగా ఉంటుందండి. 3 ఆలయాలు పక్కపక్కనే లొకేట్ అయి ఉన్నందువల్ల 4-వీలర్ పార్కింగ్ చాలా డిఫికల్ట్గా ఉందండి. 2-వీలర్కి అయితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతారామస్వామి దేవస్థానం అండి. రాధా రుక్మిణి సహిత శ్రీకృష్ణ దేవస్థానం కూడా లోపల ఉంది. ఇది 3 శతాబ్దాల క్రితం నిర్మితమైన దేవస్థానం అండి, చారిత్రాత్మక ఆలయము. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం ఆపోజిట్లోనే మనకి కనిపిస్తుందండి. ఇది లోపలికి వెళ్తున్నాం కదా మనము. లోపల మనకు మెయిన్గా సీతారామ లక్ష్మణ సహిత విగ్రహాలు, ఆ పక్కన ఉపాలయాల్లో రాధా రుక్మిణి శ్రీకృష్ణ సహిత విగ్రహాలు, ఆ పక్కన భక్తాంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ విశేషంగా మనకు శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణము, శ్రీకృష్ణాష్టమి, నృసింహ జయంతి, హనుమత్ జయంతి, ధనుర్మాస ఉత్సవాలు విరివిగా జరుగుతాయండి. భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు. సో ఇదండి ఈరోజు క్షేత్ర దర్శనం వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే ఈ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.